ప్రార్థన. పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, స్తుతి వందనముల స్తోత్రములు. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. మహోన్నతుడు అయిన తండ్రి, దివ్యమైన వాక్యము ద్వారా తృప్తిపరిచినందుకు స్తోత్రములు తండ్రి. పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా తండ్రి, నీ యందు నీ ప్రియబిడ్డలు ఆనందిస్తున్నారు. ఫలింపలేకపోయినా నైనా పరిస్థితులు ప్రభువా హీనంగా ఉన్నప్పటికీ కూడా తండ్రి, నీలో ఉన్న ఆనందాన్ని వారు అనుభవిస్తున్నారు తండ్రి. అటువంటి ప్రతి బిడ్డ యొక్క ప్రార్థన మీరు ఆలకించి అంగీకరిస్తారు తండ్రి. ఎందుకంటే తండ్రి, దేన్ని చూసి నిన్ను వెంబడించడం లేదు, అన్నీ ఉండి నిన్ను వెంబడించడం లేదు. ఏది లేని పరిస్థితుల్లో కూడా దేవా నీ యందు వారు ఆనందిస్తున్నారు. నీ యొక్క వాక్యాన్ని బట్టి అనుదినము సంతోషిస్తున్నారు. నా దేవుడు ఎంత గొప్ప దేవుడని ప్రభువా వారు ఎంతగానో తండ్రి మీ నామాన్ని కీర్తించి కొనియాడుతున్నారు. రక్షణకర్త అయిన దేవుని యందే వారి లక్ష్యం ఉంచుచున్నారు, నీ యందే సంతోషించుచున్నారు, నీ వాక్యములోని ఆనందాన్ని అనుభవించుచున్నారు. ఇటువంటి ప్రతి బిడ్డను వారి కుటుంబాలను మీరు దీవించండి ప్రభువా. దయతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ ప్రియబిడలు కదా, వారిని నిరాశపరిచే దేవుడు కాదు తండ్రి. దేవా, నీ ప్రియబిడలు తలెత్తే దేవుడు నీవే తండ్రి. వారి నిందలు కొట్టివేసే దేవుడు నీవే తండ్రి. దేవా, వారు భారమైన హృదయముతో భాగ్యవంతుడైన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుచుండగా, అదే మహాభాగ్యముగా నీ సన్నిధానంలో వేడుకొనుచుండగా వారి స్థితిని మీరు మార్చండి. వారి పరిస్థితులన్నీ ప్రభువానైనా మీరే కృపతో జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని క్రీస్తు ప్రభు పేట ప్రార్థిస్తున్నాను తండ్రి.